అభివృద్ధి పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో కూడా కొన్ని గ్రామాలు కనీస మౌలిక వస్తువులు లేక అల్లాడిపోతున్నాయి. అలాంటి ఒక గ్రామమే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో మర్రి వలస. ఇక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా గ్రామంలో విద్యార్థుల భవిష్యత్తు అయితే అగమ్య గోచరంగా మారింది. పంచాయతీ భవనంలో ఒక చిన్న గదిలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల ఉన్నాయంటే ఎంత దయనీయమో అర్థం చేసుకోవచ్చు. గజపతి నగరం నియోజకవర్గంలోని మర్రివలస గ్రామంలో విద్యా వ్యవస్థ శిథిలంగా మారింది. ఇక్కడ ఒకే గదిలో అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల నడుస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా సరైన మౌలిక సదుపాయాలు లేవు. సమీపంలోని చంపావతి నది విరుచుకుపడినప్పుడు విద్యార్థులు స్కూల్కు చేరుకోవడం కష్టంగా మారుతుంది. నది నీటి మట్టం పెరగడంతో స్కూల్ మాస్టర్లు, విద్యార్థులు 2 నుండి 3 రోజుల పాటు నరకయాతన అనుభవిస్తారు. గ్రామస్తులు ఎంతో కాలంగా కొత్త పాఠశాల భవనం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో పిల్లలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చదువుకోవాల్సి వస్తోంది. ఇది చాలా బాధాకరం. ఒకవైపు ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నామని చెబుతుంటే, మరోవైపు ఇలాంటి దృశ్యాలే మన కళ్ల ముందు కదలాడుతున్నాయి. నా పేరు గాయత్రి, మా ఊరి పేరు మర్రివలస. మాకు ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పెచ్చులు ఊడిపోతున్నాయి. అందుకే మాకు ఒక పంచాయతీ బిల్డింగ్ ఇచ్చారు. మేము అంగన్వాడీ కలిసి ఉండడం వల్ల మాకు చదువుకోవడం చాలా కష్టంగా ఉంది. 5వ తరగతి పూర్తి అయిపోయింది కొన్ని మా అక్కలకి, అన్నయ్యలకి. అందుకు వాళ్ళు 6th క్లాస్కి వేరే బడికి వెళ్ళాలి. అందుకు మాకు మా ఊరికి పక్క ఊరికి ఒక వేరు ఉంది. ఆ వేరు దాటాలి. డ్యామ్ వదలడం వల్ల నీరు వచ్చేస్తుంది. అందుకే అవతల ఒడ్డు వెళ్ళడానికి, యువతల ఒడ్డుకి రావడానికి చాలా కష్టంగా ఉంది. మాకు అర్జెంటుగా ఒక స్కూలు, ఒక బ్రిడ్జి కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక గ్రామానికున్న మరో పెద్ద సమస్య వంతెన లేకపోవడం. చంపావతి నదికి వరదలొస్తాయి. మర్రివలస గ్రామం బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోతుంది. వర్షాకాలంలో డ్యాం నుంచి నీరు విడుదలైనా లేదా భారీ వర్షాలు కురిసినా చంపావతి నది ఉగ్రరూపం దాలుస్తుంది. నది ఉప్పొంగితే మెంటాడకు వెళ్లే విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడతారు. అప్పుడు పాఠశాలకు సెలవులే. నది దాటలేక 2-3 రోజుల పాటు నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నా దీనికో శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణాలు చేయాల్సిన దుస్థితి. వర్షాకాలంలో రోగాలు ప్రబలితే ఆసుపత్రికి వెళ్లడం కూడా కత్తిమీద సాము లాంటిదే. సకాలంలో వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. వంతెన లేకపోవడం వల్ల ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీసం వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండడం లేదు. మర్రివలస గ్రామస్తులు వంతెన కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. వారి నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుందో తెలియని పరిస్థితి. ఇటీవల విద్యాశాఖ అధికారులు పాఠశాలను పరిశీలించి మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు ప్రధాన ఉపాధ్యాయుడు. వెంటనే పాఠశాలను మంజూరు చేసినట్టు తెలిపారు. అయితే మంజూరైన పాఠశాల భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మర్రివలస గ్రామస్తుల పోరాటం నిస్వార్థమైనది. వారి డిమాండ్లు న్యాయపరమైనవి. వారి గోడును ఆలకించి అధికారులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. లేదంటే విద్య, వైద్యం అందక ఆ గ్రామం మరింత వెనుకబడిపోతుంది. మరి మర్రివలసలో శిథిలావస్థలో ఉన్న ఆ పాఠశాలకు కొత్త భవనం ఎప్పుడు పూర్తవుతుంది? చంపావతి నదిపై వంతెన నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనంత కాలం ఆ గ్రామ ప్రజల జీవితాలు నరకప్రాయంగానే ఉంటాయి. అధికారులు స్పందించి తక్షణమే మర్రివలస ప్రజలకు న్యాయం చేయాలని ఆశిద్దాం. ఇది కేవలం మర్రివలస సమస్య కాదు, అలాంటి అనేక గ్రామాల ప్రజల ఆవేదన.